తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, అవ్యక్షరాలని 3 విధాలు. అచ్చులు వచ్చి 16, హల్లులు వచ్చి 17, అవ్యక్షరాలు వచ్చేసి 3. అచ్చుల విభాగము: ఒక మాత్రాకాలంలో ఉచ్చరించే అక్షరాలు హ్రస్వాలు, 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు దీర్ఘాలు. హల్లుల విభాగం: కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. అవి కా వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము. కఠినంగా పలికే అక్షరాలు కచట తప పరుషరాలు. తేలికగా పలికే అక్షరాలు గజట దప సరళాలు. వర్గంలో ఉండే ఒత్తుల అక్షరాలు ఒత్తు అక్షరాలు వర్గయుక్కులు. ముక్కు సాయంతో పలికే అక్షరాలు అనునాసికాలు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు, వర్ణోత్పత్తి స్థానాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు అ, ఆ, క, ఖ, గ, ఘ, ఞ, హ కంఠ్యాలు. తాలువు: దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, ఞ, య, స. ఇవి వచ్చి తాళవ్యాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు అరు, అరు. ట, ట, డ, ఢ, ణ, ర, ష మూర్ధన్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలు ఇవి నాకు తెలియదు. స దంత్యాలు. పదే సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. ఏ, ఏ, ఐ కంఠతాళవ్యాలు. ఓ, ఓ, ఔ కంఠోష్ట్యాలు. వ దంతోష్ట్యం.